హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. జస్ట్ మీరు ఇంటర్ ఆర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. జస్ట్ మీకు చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి 518 పోస్టెస్ అనేవి మనకి భర్తీ చేశారనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ముందుగా మనం అప్లికేషన్ ఆన్లైన్ స్టార్టింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 19th నుంచి మనకి నెక్స్ట్ మంత్ మనకి March 11 వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట మనం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్కి. ఇక్కడ మనం జాబ్ నోటిఫికేషన్లో చెక్ చేసుకున్నట్లయితే మనకి ప్రతి జాబ్ నోటిఫికేషన్ వేకెన్సీస్లో మనకి టోటల్ వచ్చేసి మనకి 32 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి టోటల్ వచ్చేసి 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఓకేనా గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ పొజిషన్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే మనకి ఏజ్ క్వాలిఫికేషన్, అలాగే మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. సపోజ్ మనం చూసుకున్నట్లయితే మనం నెంబర్ 1 పొజిషన్ చూసుకున్నట్లయితే మనకి సీనియర్ మేనేజర్ డెవలపర్ అనమాట. ఫుల్ స్టాక్ జావా అనమాట. గ్రేడ్ స్కేల్ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 3 అనమాట. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 27 ఇయర్స్ అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 37 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు బీఈ ఆర్ బీటెక్ లేదా ఎంటెక్ ఆర్ మీరు ఎంసీఏ అండ్ కంప్యూటర్ సైన్స్ లేదా మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అనమాట. ఎనీ యూనివర్సిటీ నుంచి మీరు బీఈ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంసీఏ కానీ ఈ యొక్క కోర్సెస్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మనకి ఈ జాబ్ మీరు ఎలిజిబుల్ అనమాట. అలాగే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 6 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. మీకు అంటే 6 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా గైస్. అండ్ సెకండ్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి మేనేజర్ డెవలపర్ ఫుల్ స్టాక్ జావా అనమాట. ఇది వచ్చేసి లెవెల్ 2 పోస్ట్ అనమాట. వేకెన్సీస్ వచ్చేసి 27 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 24 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 35 ఇయర్స్ అనమాట. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. బీఈ బీటెక్ ఎంటెక్ ఎంఈ ఎంసీఏ అనమాట. మీరు కంప్యూటర్ సైన్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మనకి మినిమం వచ్చేసి మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో, విచ్ మీకు అట్లీస్ట్ మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు జావాలో అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి టోటల్ వచ్చేసి మనకి 52 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలా మనకి టోటల్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ మనకి 56 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 518 వేకెన్సీస్ అయితే మనకి ఈ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. అలాగే ఇప్పటివరకు వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చెప్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా మనం ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అలాగే పీడబ్ల్యూ కేటగిరీలో మనకి మళ్ళీ సబ్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్. అలాగే ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే గవర్నమెంట్స్ సెక్టార్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. టోటల్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. మీకు మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 24 ఇయర్స్ నుంచి మీకు 36 ఇయర్స్ మధ్యలో మీరు ఉంటే ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్. ఇంకా మనం అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 600 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ అండ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ ఫీ అప్లికేషన్ ఉంటుంది వారు అప్లై చేసుకోవడానికి. అలాగే మనకి స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే మనకి శాలరీ చూసుకున్నట్లయితే లెవెల్ 1 వాళ్ళకి వచ్చేసి మనకి 48,480 రూపీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి
ఇంకా మనం మాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 1 వాళ్ళకొచ్చేసి మనకి 85,920 రూపీస్ మనకి మాక్సిమం శాలరీ అయితే ఇస్తున్నారనమాట. అలాగే లెవెల్ 2 వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 64,820 రూపీస్ ఇస్తున్నారు. అలాగే మనకి ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి మాక్సిమం శాలరీ వచ్చేసి 93,960 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. లెవెల్ 3 వాళ్ళకి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 85,920 రూపీస్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి మాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 1,05,280 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. లెవెల్ 4 వాళ్ళకి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 1,02,300 శాలరీ ఇస్తున్నారు. అలాగే మనకి మాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 1,20,940 రూపీస్ అయితే మనకి శాలరీ ఇస్తున్నారనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి ఇంకా ఎక్స్ట్రాగా మనకి సివిల్ స్కోర్ మనకి అంటే క్రెడిట్ హిస్టరీ బేస్ చేసుకొని మీ యొక్క శాలరీ అనేది మీకు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ప్రొబేషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే మనకి 12 మంత్స్ అయితే ఉంటుందంటన్నమాట. అంటే మీకు 1 ఇయర్ అయితే ఇస్తున్నారనమాట. ఓకేనా గైస్. ఇంకా మీకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే మీకు చెప్పాను కదా గైస్. మీకు ఇందాక మీకు జస్ట్ మీకు చిన్న ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. 150 మార్క్స్కి వచ్చేసి మీకు ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మీకు రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి రీజనింగ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మనకి సేమ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అనమాట. క్వాంటిటీ యాప్టిట్యూడ్లో కూడా మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి టోటల్ మనకి 75 మార్క్స్ ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి 75 మినిట్స్ అయితే మనకి ఇస్తారనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్ లాంగ్వేజ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి ఫోర్త్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనమాట. ఇవి వచ్చేసి 75 మార్క్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఇస్తారనమాట. దీనికి కూడా టైం వచ్చేసి 75 మినిట్స్ ఉంటుంది. ఓకేనా గైస్. టోటల్ చూసుకున్నట్లయితే మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 225 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. డ్యూరేషన్ వచ్చేసి మీకు 150 మినిట్స్ అయితే మీకు ఇస్తారు. ఓకేనా గైస్. అలాగే మనకి లాంగ్వేజెస్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రం మనకి మార్క్స్ ఇచ్చి మనకి కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్ వచ్చేసి. ఓకేనా గైస్. అలాగే మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి పాస్ అవ్వడానికి 40% ఉంటే సరిపోతుందన్నమాట జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే 35% వచ్చేసి మనకి రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే మనకి పాస్ అవ్వడానికి ఉంటుంది. ఓకేనా గైస్. ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా గైస్. మీకోసం నేను డైలీ మీకు 2 to 3 అవర్స్ మీకు వర్క్ చేసి జాబ్ నోటిఫికేషన్స్ మీకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే జస్ట్ మీకు చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్తో యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.